హలో అండి అందరికీ. వెల్కమ్ టు సిరి పరిచయం. మేమైతే మా ట్రిప్‌లో భాగంగా మొదటిగా తిరుపతికి వెళ్ళాము. ఆ తరువాత కాణిపాకం, ఆ తర్వాత అరకొండ. అరకొండ నుండి డైరెక్ట్‌గా తిరువణమలైకి వచ్చాము అరుణాచలంకి. అరుణాచలంకి ఎంటర్ అవ్వగానే ఏదో ఒకటి తినాలనిపించింది. నేనైతే మా హస్బెండ్‌ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నా. ఎక్కడైనా స్నాక్స్ లాగా తినడానికి ఏదన్నా చూసి ఆపు అంటే పుచ్చకాయల దగ్గర ఆపాడు. మా చిన్న పాపకి కానీ, మా పెద్ద పాపకి కానీ, నాకు కానీ మాకందరికీ పుచ్చకాయ అంటే చాలా ఇష్టం. చూడండి మా చిన్న పాప ఎంత ఎంజాయ్ చేస్తుందో ఆ పుచ్చకాయని తింటూ. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏందంటే పుచ్చకాయ టేస్ట్ అస్సలు బాగలేదు. అసలు సప్పగా ఉంది. టేస్ట్‌లెస్ అనమాట. వాళ్ళకి ఆ పుచ్చకాయ చూడగానే అర్థమైతది ఇది బాగలేదు అని. కాకపోతే మనకి భాష రాదు గదా! సో, వాళ్ళు ఏం చెప్పరు. మనము ఏం అడగలేము. కాకపోతే ఆయన కొంచెం పెద్దాయనగా ఉండేసరికి మా హస్బెండ్ అడగలేకపోయారు. ఇది బాగలేదు చూడండి అని. మా బుడ్డది ఎంత క్యూట్‌గా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుందో. దీనికి మాత్రం ఇదంటే చాలా ఇష్టము. రోజుకి 3 పూట్ల పెట్టినా గానీ ఇష్టంగా తింటది పాపం. ఆమె చూపుల్ని మేమెలా ఇగ్నోర్ చేస్తున్నామో మీరు కూడా అలాగే ఇగ్నోర్ చేయండి. నాకైతే మా పాప అలా చూసినప్పుడు, అలా ఏదైనా క్యూట్ పనులు చేసినప్పుడు గట్టిగా ఒత్తేయాలనిపిస్తుంటది. గట్టిగా కొరికేయాలనిపిస్తది. కాకపోతే కంట్రోల్ చేసుకుంటున్నా. అమ్మని కదా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. అయినా ఇప్పుడు మనకి యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, షార్ట్స్‌లో ఎక్కడ పడితే అక్కడ మోస్ట్‌లీ అరుణాచలం రిలేటెడే రీల్స్ వస్తున్నాయి కదా! వాటికి ఇన్‌స్పైర్ అయ్యి వెళ్ళే వాళ్ళే ఎక్కువైపోయారు ఈ మధ్య అరుణాచలంకి. అందులో నేనైతే మరీ ఫస్ట్ ఉంటా. మీరు మాత్రం వెళ్ళే ముందు కొన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అక్కడ రెంట్లనేవి రీల్స్‌లో చూపించినట్టు అస్సలుండవు. కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అరుణాచలంకి వెళ్ళడానికి ముఖ్యమైన రోజులు అని పౌర్ణమి అని చెప్తారు కదా! పౌర్ణమికి అయితే చాలామంది ఉంటారంట రష్‌గా. అసలా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి కాళ్ళు తగులుతాయంట. అంత రష్ ఉంటదంట పౌర్ణమి టైంలో. మీరు గనుక పౌర్ణమికి వెళ్ళాలి అనుకుంటే కనీసం 1 మంత్ బిఫోర్ అయినా మీరు రూమ్స్ బుక్ చేసుకోవటం మంచిది. లేకుంటే మీకు రూమ్ కాదు గదా! ఫుట్‌పాత్ కూడా దొరకదు. అంత రష్ ఉంటదంట అక్కడ. ఈలోపు మా తమ్ముడు వాళ్ళు గూడా వచ్చి యాడ్ అయిపోయారు. వాళ్ళు వేరే సెపరేట్ కార్‌లో వస్తున్నారు. ఇదిగోండి ఇది నా పెద్ద కోడలు. కారు మీద కూర్చొని ఉంది గదా! యెల్లో కలర్ ఏసుకొని అది నా చిన్న కోడలనమాట. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద పాప మా అక్క వాళ్ళ పెద్ద కూతురు. గ్రీన్ కలర్ కుర్తీ ఏసుకున్న అమ్మాయి మా తమ్ముడు వాళ్ళ భార్య అనమాట. మా మరదలు. ఇక అందరం కలిసి వాటర్ మిలన్‌ని బాగా ఎంజాయ్ చేసి ఇక మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా రూమ్స్ కోసం సెర్చింగ్ అనమాట. మేమైతే వెళ్ళే ముందు కొన్ని రీల్స్ చూసి వాటిని సేవ్ చేసుకొని వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళేసరికి ప్రతీదీ ఫుల్ అయిపోయింది. కానీ కాస్ట్ కూడా మనకి రీల్స్‌లో చూపించినట్లేదు. హై కాస్ట్‌లో ఉన్నాయి. మాకు రూమ్ దొరకడానికే 1 అవర్ పట్టింది. కార్‌లో తిరుగుతూనే ఉన్నాము. ఎక్కడ దొరుకుతాయి అన్నట్లు. ఇక ఫైనల్‌గా ఒక లాడ్జ్ అయితే దొరికింది. మేమైతే 2 ఏసీ రూమ్స్ తీసుకున్నాము. 5000 అయ్యింది 2 రూమ్స్‌కి. నాకు ప్లేసెస్ ఐడియా లేవు గానీ ఇక్కడ నుంచే వ్యూ అనమాట లాడ్జ్ నుంచి. ఇక రూమ్‌లోకి వెళ్ళిన వెంటనే అందరం ఫ్రెష్ అయిపోయి ఇక టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. మా టైం ఏందో గానీ తిరుపతికి వెళ్తే ఏమో సీఎం గారు వచ్చారు. ఇక్కడికి వెళ్తే ఏమో అరుణాచలంకేమో మేము వెళ్ళిన చోట పొలిటికల్ రిలేటెడ్ ఏదో సభలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క రోడ్డు బ్లాక్‌లో ఉంది. ఆటో ఆయన తిప్పి తీసుకొచ్చాడు. మేమైతే నాకు అంత అరుణాచలం ఫస్ట్ టైమ్ అవ్వటం వల్ల మేము గెస్ చేయలేదు ఇంత క్రౌడ్ ఉంటదని. గుడి లోపలే ఎంత పెద్ద గుడి అంటే నేనైతే అసలు గెస్ కూడా చేయలేదు అంత పెద్దగా ఉంటదని. గుడిలోకి వెళ్తూ ఉంటే గుడి వస్తూనే ఉంది. అంత పెద్ద గుడి. నా లైఫ్‌లో ఇదే ఫస్ట్ టైమ్ ఇంత పెద్ద గుడి చూడటము. అబ్బా! అక్కడ ఆర్కిటెక్ట్ చూస్తుంటే అసలు ఎలా కట్టారు ఇలాగా ఇంత అందంగా, ఇంత పెద్దది ఎలా అని అసలు గుడిలో ఉన్నంత సేపు అదే థాటు. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో గుడి. చాలా అంటే చాలా పెద్ద గుడి. మేము లోపలికెళ్ళే కొద్దీ రష్ పెద్దదైతుంది. వెనక నుంచి కాదు ముందు నుంచి. అస్సలంటే మేము అస్సలు జీరో ఎక్స్‌పెక్టేషన్‌తో లోపలికెళ్ళాము. అసల చిన్న రష్ గాదు. వామ్మో! అనిపిస్తుంది అసల. నాకైతే చాలా విషయాలు డౌట్స్ అనేవి పెరిగిపోతా ఉన్నాయి. ఎందుకంటే లోపల జీరో సెక్యూరిటీ అసల. జీరో అంటే జీరో. మేము నా లైఫ్‌లో నేను చేసిన తప్పేమో అనిపించేంత ఘోరమైన ఎక్స్‌పీరియన్స్ అరుణాచలం దర్శనం మాత్రం నాకు. మేమైతే పిల్లలతో వెళ్ళి ఎంత పొరపాటు చేశామంటే నాకైతే అనిపించింది పిల్లలకి దేవుడంటేనే ఏంటో తెలీదు. వీళ్ళని ఇంత ఇబ్బంది పెట్టడం ఇంత అవసరమా అనిపించేసింది. అక్కడ ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు నెట్టుకునే విషయంలో. అసలు పిల్లలని కూడా లేదు. పిల్లలని చూసినా గానీ కావాలని నెడుతున్నారు.
వెనక తోపిడి ఉండి పాపం వెనక వాళ్ళు మన మీద పడుతున్నారంటే ఒక రీజన్ ఉంటది. కానీ వాళ్ళు ఎందుకు దోస్తున్నారో వాళ్ళకైనా క్లారిటీ ఉందో లేదో నాకు అర్థం కాలేదు. నేనైతే నిజం చెప్తున్నా. నాకైతే 'పుష్ప' టైంలో జరిగింది గదా ఇన్సిడెంట్. అదే మైండ్‌లో తిరుగుతూ ఉంది. దేవుడా! నన్ను అసల బయటికి వెళ్తే చాలు, సేఫ్‌గా ఎళ్తే చాలు బయటకి. నేను, నా బిడ్డ అన్నంత టెన్షన్ పెరిగిపోయింది. అంత రష్ నా లై అసలు అంత రష్ ఉంటదా అని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ప్లస్ సెక్యూరిటీ లేకపోవడం పెద్ద మైనస్. అంత పెద్ద టెంపుల్ సెక్యూరిటీ లేకపోవడం ఏంటో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. అది గూడా వీకెండ్స్ మేము సాటర్‌డే వెళ్ళాము. అది అది గూడా మా మిస్టేకే. పిల్లల్ని తీసుకెళ్ళడం ఇంకో పెద్ద మిస్టేక్. నాకైతే ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను. అక్కడైతే గవర్నమెంట్ వర్క్ అనేది సరిగ్గా లేదు అనేదైతే నేను బల్లగుద్ది భక్తులకి ఆరాటం ఉంది గానీ, గవర్నమెంట్‌కైతే ఎలాంటి ఆరాటం గానీ, ఒక శ్రద్ధ గానీ లేదనేది అక్కడ ఈజీగా కనిపిస్తుంది. సర్లేండి. ఇంక మా వాళ్ళైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. నేను గిరి ప్రదక్షిణ చేయలేకపోయాను. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ టెంపుల్‌లోనే ఆ తోపిడికి నాలో ఉన్న ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది. నేను చేయలేకపోయాను. అందులో మా హస్బెండ్ కూడా గిరి ప్రదక్షిణ చేస్తుండటం వల్ల నేను పిల్లల్ని చూసుకోవాలి అన్నట్టు నేను ఆగిపోయాను. నిజం చెప్పాలంటే నా దగ్గర ఓపిక అనేది ఆ టైంకి లేదు. నేను బాగా భయపడిపోయాను ఆ తోపిడికి. నేనైతే మా చిన్న పాపని ఎత్తుకొని దర్శనానికెళ్ళాను. నాకైతే ఏడుపొచ్చేసింది. మా పాప అబ్బా! ఎందుకు తీసుకొచ్చాను మా పాపని అని థాట్ అసల నా మైండ్‌లో నుంచి 2 రోజులు పోలేదు. అసలు ఎందుకు కానీ ఆ దేవుడి దయ వల్ల ఎలాగో మేమైతే సేఫ్‌గా బయటకొచ్చాము. అది చాలు మాకు. మా వాళ్ళలో అయితే మా హస్బెండ్, మా మరదలు, మా అక్క కూతురు, మా అక్క కొడుకు ప్రదక్షిణలు చేశారనమాట. మా అక్క వాళ్ళైతే కొంచెం లేట్‌గానే నడిచారు. మా హస్బెండ్, మా తమ్ముడు వాళ్ళ వైఫ్ మరదలు బాగా తొందరగానే అయిపిచ్చేశారు. 3 కల్లా అయిపోయింది. వాళ్ళు 3కే అయిపిచ్చేశారు. మా అక్క వాళ్ళకి మాత్రం మార్నింగ్ 6 అయ్యింది అయిపిచ్చేసరికి. నేను వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళని అడిగాను, "మీకెలా అనిపిచ్చింది అట్లా చేయటం వల్ల? ఏమన్నా బాధగా ఉందా? లేకపోతే ఎలా ఉంది?" అని అడిగాను. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. "వెళ్ళి చాలా మంచి పని చేశాము" అని చెప్పారు. వాళ్ళు అలా చెప్పగానే నేను కొంచెం ఫీల్ అయ్యా. నేను కూడా ఎళ్ళుంటే బాగుండేదేమో అనిపిచ్చింది. నేనైతే ఈ నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణలైతే ఖచ్చితంగా చేసి రావాలని ఫిక్స్ అయిపోయాను. ఈసారి కానీ వెళ్తే ఖచ్చితంగా నేను మా పిల్లలతోని వెళ్ళను. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను బాధపడను. సేమ్ ఎక్స్‌పీరియన్స్ తిరుపతిలో కూడా అయింది. తిరుపతిలో దర్శనం దగ్గరికి వెళ్ళే టైంకి తోపిడి ఎక్కువైపోయింది. నేను అప్పుడు కూడా చాలా బాధపడ్డాను. కాకపోతే నాకు అది చాలా సార్లు వెళ్ళిన ఎక్స్‌పీరియన్స్ ఉండటం వల్ల నాకు ఎక్కడెక్కడ ఎట్లా ఉంటదనేది తెలుసు కాబట్టి కొంచెం మేనేజ్ చేయగలిగాను. నిజంగా అరుణాచలంలో ఏదో ఒక మ్యాజిక్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. మా అమ్మ అయితే గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి కొబ్బరి నూనె ప్లస్ జెండు బామ్ పూసింది. మేబీ అది కూడా పనిచేసి ఉండొచ్చు. వాళ్ళకైతే మా అమ్మ పని చేస్తున్నప్పుడు చాలా రిలీఫ్‌గా ఫీల్ అయ్యారంట. మేబీ మీకు కూడా యూజ్ అవ్వచ్చు. అక్కడ మేము ఒక ఆటోలో వెళ్ళేటప్పుడు ఆ ఆటో అతను చెప్పారనమాట. అరుణాచలంకి మాత్రం వీకెండ్స్ కరెక్ట్ కాదు అని. మరీ ముఖ్యంగా పిల్లలతో వెళ్ళాలి అనుకుంటే మాత్రం వీకెండ్స్, ఫెస్టివల్స్, ఏదైనా పౌర్ణమిలు ఈ టైమింగ్స్ అయితే అస్సలు కరెక్ట్ కాదు. మనం మాత్రం ఫెసిలిటీస్ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేసి అయితే వెళ్ళొద్దు. మోస్ట్‌లీ ఫెసిలిటీస్ అయితే పెద్దగా ఏం లేవు భక్తులకి సంబంధించి. మా వాళ్ళు గిరి ప్రదక్షిణ చేసే టైంలో అబ్జర్వ్ చేశారంట. వాటర్ కూడా లేవంట ఎక్కడ. అంటే ట్యాప్స్ కానీ అట్లా ఏం లేవట. మనమైతే బాటిల్ తీసుకోవాల్సిందే ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర. కానీ మనకు కావాల్సినప్పుడు వాళ్ళు ఉండాలి కదా! సో అట్లయితే కొంచెం ఇబ్బందే. ఒక 14 కిలోమీటర్స్ కాలినడకన వెళ్ళే వాళ్ళకి ఒక చిన్న వస్తువు కూడా చాలా బరువుగా ఉంటుంది. ఎందుకంటే అది కూడా మనకి ఒక దూరం వెళ్ళేసరికి అది మనకి చాలా బరువుగా అనిపిస్తుంది కదా! సర్టెన్ వాటర్‌తో బాటిల్‌ని తీసుకెళ్ళాలంటే. కనీసం అంటే ట్యాప్ వాటర్ అయితే ఇప్పుడు ఎవరు తాగట్లేదులెండి. కాకపోతే కనీసం ఫేస్ వాష్ చేసుకోవడానికన్నా ఉంటే బాగుండు అనిపించింది. నేను మొత్తం నెగెటివే చెప్తున్నట్టున్నా. కాకపోతే నాకు అనిపించింది ఇది అనమాట. గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూయిస్తే బాగుండు. టెంపుల్ రిలేటెడ్ భక్తుల మీద కొంచెం మంచి చూపు చూస్తే బాగుండు అనిపిస్తుంది. ప్లీజ్ మీలో ఎవరైనా అరుణాచలం వెళ్ళి ఉంటే నేను చెప్పింది నిజమా అబద్ధమా అనేది నాకు కొంచెం క్లారిటీ లేదు.
ఎందుకంటే నాకు వెళ్ళిన కాడి నుంచి ఒక సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఎక్కడ ఏ ఫెసిలిటీ ఎందుకు లేదు అనే క్వెషనే ఎక్కువగుంది నా మైండ్‌లో. ఫెసిలిటీస్ ఉంటే కనీసం డే టైమ్‌లో చేయాలనుకునే వాళ్ళు కూడా డే టైమ్‌లో చేయొచ్చు. డే టైమ్ వాళ్ళకి కనీసం ఒక వైట్ పెయింట్ రోడ్ల మీద గానీ, ప్లస్ షెల్టర్‌లు ఫుట్‌పాత్ మీద గానీ వేస్తే కొంచెం చాలా వరకు వాళ్ళకి ఈజీ అయితది. ఇవి చేయకపోవడానికి ఏమో రీజన్ ఉండొచ్చేమో గానీ, నాకైతే ఇవి చేస్తే కొంచెం ఈజీ అయితది గదా! అని అనిపిచ్చింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. కొంచెం హారబుల్ ఎక్స్‌పీరియన్స్ అయినప్పటికీ దర్శనము, శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత మనసుకు కలిగిన ప్రశాంతత చాలా హాయిగా అనిపిచ్చింది. మాకైతే దర్శనం చాలా బాగా అయింది. నేను అరుణాచలంలో అబ్జర్వ్ చేసిందేందంటే 80% మన తెలుగు వాళ్ళే ఉంటారు దర్శనానికి. అరుణాచలం మొత్తం మన తెలుగు వాళ్ళే దర్శనానికొచ్చిన వాళ్ళల్లో. రీసెంట్‌గా నేను ఒక న్యూస్ చూసాను. తిరువల్మలైలో ఎక్కడ ఏ బోర్డు మీద కూడా ఒక్క తమిళ్ తప్ప వేరే లాంగ్వేజ్ ఉండొద్దు అని ఆదేశాలిచ్చారంట అక్కడ ఉండే కలెక్టర్. నాకైతే ఆ నిర్ణయం ఒక కలెక్టర్ తీసుకున్నారా అంటే ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే మనం ఉంటుంది ఇండియాలో. ఇండియాలో ఒక్క లాంగ్వేజ్ మాత్రమే కాదు గదా ఉండేది. పైగా హిందువులందరూ కలిసి ఒక తమిళనాడులోనే లేరు కదా! నాకెందుకో ఈ నిర్ణయం అస్సలు నచ్చలేదు. మరి మీరేమంటారు? ఆ నిర్ణయం కరెక్టేనా? మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.